చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మంగళగిరి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని మీ అండతోనే క్యాబినెట్లో పోరాడగలుగుతున్నా. ఒక 100 పడకల హాస్పిటల్ మన మంగళగిరి ప్రజల కల. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నాం. కాపాడుకునే బాధ్యత నాది. నారా లోకేష్. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా ఎందుకంటే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం, పాదయాత్ర చేసా, కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాంశ్ బయటకు వెళ్ళాం, ఇతర దేశాలకు వెళ్ళాం. ఒక 20 రోజులు అట్ట తిరుగుకుంటూ వచ్చాం. కరెక్ట్ గా ఎన్నికల రిజల్ట్స్ 2 రోజుల ముందే వచ్చాం. వస్తే బాబు గారితో కూర్చుని భోజనం చేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా, మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని. బాబు గారు నవ్వుతా, కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ, చూద్దాంలే ఇంకా 2 రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు. కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు, బాబు గారు అక్కడ టేబుల్ పొడుగ్గా ఉంటుంది, అక్కడ బాబు గారు కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నా, అందరూ ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నా ఒక్కడికే చౌంట్లు పెట్టింది, నా బాగా గుర్తు. ఇప్పుడు కూడా బ్రహ్మ అడిగింది, ఆ రోజు కూడా అడిగింది, నేను చౌంట్లు పెడుతున్నాయి, వచ్చేసింది కదా రిజల్ట్స్, మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఇక్కడ ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను. నేను అడిగింది మిమ్మల్ని 53,000 తల్లి, కానీ మీరు నాకు 91,000తో గెలిపించారు. దాడితే కదా నన్ను ఒక్క ఓటుతో గెలిపించినా నేను పని చేస్తా, మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం, కొండంత బలం. అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంతా కూడా అవసరం మీకు గుర్తుందా లేదా, పవన్ అంతా కూడా పోరాడతా, బాబు గారితో పోరాడతా, నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి. చాలా మంది తెలుసు ఆ పోరాటం నేను చేస్తున్నా. నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ మనవడిని మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ, మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దాని వల్లనే ఈ రోజు కేబినెట్ లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి లేరు తల్లి. అమ్మ మనందరి కళ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించారు తల్లి. 2 నెలల్లో పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అది కేబినెట్ మీటింగ్ వరకు వచ్చింది. కేబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు, మంగళగిరి కదా సార్ అప్రూవ్డ్ సార్ అన్నారు. నేను అడగాల్సిన అవసరం కూడా రాలా, ఎందుకంటే మీరు అట్లా ఆశీర్వదించారు, మెజారిటీ ఇచ్చింది. అది ఈ రోజు ఎవరు అడిగే పరిస్థితులు లేరు. మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మాసం అప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ